వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కోసం నోటికి ఏది వస్తే అది మాట్లాడటం, భావ ప్రకటన పేరుతో ఎవరినైనా ఏదైనా అనేయడం ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది. రాజకీయ నాయకుల అండతో కొందరు, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య చూసుకుని మరికొందరు రెచ్చిపోవడం చూస్తూనే ఉన్నాం. తాము ఏం చేసినా చూస్తారనే భావనలో ఉంటూ నోటికి వచ్చిన కూతలు కూస్తూ ఉండడం ఆందోళన కలిగించే అంశం. ఈ జాబితాలో నా అన్వేషణ అనే యూట్యూబర్ హద్దులు దాటడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో అతనిని పెద్ద ఎత్తున అన్ఫాలో చేయడం జరుగుతోంది. ఇక ఇప్పుడు అతనిపై దేశవ్యాప్తంగా కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. సీతాదేవిపై చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు కొందరు ఉత్తరప్రదేశ్లో ఫిర్యాదు చేశారు. ఇటు హైదరాబాద్లో కూడా పలు కేసులు నమోదు అయ్యాయి. ఇక దీనిపై కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లేందుకు విహెచ్పి పెద్దలు సిద్ధమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. ఇటు మన తెలుగు రాష్ట్రాల్లో సైతం కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా హైదరాబాద్లో అన్వేష్ పై కేసు నమోదు చేశారు. దేవతలను దూషించడంపై కరాటే కళ్యాణి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు అయింది. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో అతనికి నోటీసులు జారీ చేయనున్నారు. ఇక అతను భారత్పై చేసిన కామెంట్స్ కు నిరసనగా అతనిని దేశద్రోహిగా ప్రకటించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇక యూట్యూబ్లో అతని ఫాలోవర్స్ 2,50,000కు పైగా తగ్గిపోయారు.